యెహోవా నేను రాజుని అన్నాడు దావీదు. అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? నాకింత స్థితి ఇవ్వడానికి అసలు నేను ఏ పాటి వాడిని? మనకు 3 పూటల ఆహారం దొరికింది అనుకోండి, మనం నోడు దేవుడా అంటాం. మనం ఎట్లా బతుకుతాం? మన జీవితాలు ఎట్లుంటాయి? 3 పూటల కష్టం లేకుండా ఆహారం దొరికింది అనుకోండి, దేవుడు గుర్తొస్తాడా? దేవుడు జ్ఞాపకం ఉంటాడా? గొర్రెల కాపరి స్టేజ్ పోయింది, సింహాన్ని చంపిన స్టేజ్ పోయింది, ఎలుగుబంటిని చంపిన స్థితి పోయింది. 12 లక్షల మందికి రాజైన తర్వాత దావీదు పలుకుతున్న మాట, నేను ఏ పాటి వాడిని? మనకు ఎకరం స్థలం ఉంటే మనం ఆగం కదా, మనకు ఎకరం భూమి ఉంటే మనం ఆగం. 1 సంవత్సరం మనకు పంట పండితే మనం ఆగం. ఎవరికి లేని ఒక గొప్ప స్థాయి, ఒక గొప్ప ఉద్యోగమో, గొప్ప స్థితిలో మనకు వస్తే మనం ఆగం. ఎందుకంటే మనం ఆగని ప్రజలు. దావీదు ఎందుకు ఆగిపోయిండు? దేవుని దగ్గర అంటుండు, అయ్యా నేను ఏ పాటి వాడిని? నువ్వు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను?